ద గోల్డెన్ ట్రయాంగిల్ ప్రపంచాన్ని వణికించిన మోస్ట్ నటోరియస్ డ్రగ్ హబ్. మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్ ఈ 3 దేశాల బార్డర్స్ కలిసే ప్రాంతమే ద గోల్డెన్ ట్రయాంగిల్. ఈ రీజియన్ మెకాంగ్ రివర్ మరియు రుయాక్ రివర్ కాన్ఫరెన్స్ దగ్గర ఉంటుంది. దట్టమైన అడవులు, మౌంటైన్స్ అండ్ రిమోట్ విలేజెస్ వల్ల గవర్నమెంట్ కంట్రోల్ కొంచెం తక్కువ ఉండేది. దానితో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగాయి. ఈ ప్రాంతం మోస్ట్ నటోరియస్గా మారడానికి కారణం ఒక మొక్క, అది ఓపియం పాపీ. నిజానికి గోల్డెన్ అనే వర్డ్ బంగారం వల్ల రాలేదు. అది అక్కడ పెరిగే మోస్ట్ డేంజరస్ పాపీ ప్లాంట్ నుండి వచ్చే ఓపియం వల్ల వచ్చింది. ఓపియం ట్రేడ్ ద్వారా వచ్చిన ఎనార్మస్ వెల్త్ని ఇండికేట్ చేయడానికి ఈ పేరు పుట్టింది. ఒక సమయంలో ఈ రీజియన్ వరల్డ్స్ ఇల్లీగల్ ఓపియం ప్రొడక్షన్లో చాలా పెద్ద షేర్ని సప్లై చేసింది. అందుకే ఈ ఏరియాకి గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. ఓపియం అనేది పాపీ ప్లాంట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసే న్యాచురల్ సబ్స్టాన్స్. దీన్ని మెడికల్ ఫీల్డ్లో పెయిన్ రిలీఫ్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఇల్లీగల్గా ప్రాసెస్ చేసి హెరాయిన్ లాంటి హైలీ అడిక్టివ్ డ్రగ్స్ తయారు చేస్తారు. ఈ ఇల్లీగల్ డ్రగ్ బిజినెస్ వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సర్క్యులేట్ అవుతాయి. డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ అండ్ ఆర్మడ్ మిలిటెంట్స్ కూడా ఈ ట్రేడ్ నుండి మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. 1800s వెస్టర్న్ కంట్రీస్, ఎస్పెషల్లీ ద బ్రిటిష్ ఎంపైర్, చైనాలో ఓపియం ట్రేడ్ని ఎక్స్పాండ్ చేశారు. చైనా గవర్నమెంట్ ఓపియంని బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడే ద గ్రేట్ ఓపియం వార్ స్టార్ట్ అయ్యాయి. తరువాత 20th సెంచరీలో ఎస్పెషల్లీ మయన్మార్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, సివిల్ వార్స్ అండ్ వీక్ బార్డర్ సెక్యూరిటీ వల్ల గోల్డెన్ ట్రయాంగిల్ వరల్డ్స్ లార్జెస్ట్ ఓపియం ప్రొడక్షన్ రీజియన్గా డెవలప్ అయ్యింది. కొన్ని డికేట్స్ వరకు వరల్డ్స్ హెరాయిన్ మార్కెట్లో మేజర్ షేర్ ఇక్కడి నుండే వెళ్లేది. రీసెంట్ ఇయర్స్లో గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ద యునైటెడ్ నేషన్స్ కలిసి పాపీ కల్టివేషన్ని రెడ్యూస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ చేశాయి. దానికోసమే ఆల్టర్నేటివ్ ఫార్మింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫార్మర్స్ కి కాఫీ, టీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటి లీగల్ క్రాప్స్ గ్రో చేయమని ఎంకరేజ్ చేశారు. కానీ ఇంకా కంప్లీట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని క్రిమినల్ గ్రూప్స్ ఓపియం నుండి సింథటిక్ డ్రగ్స్, ఎస్పెషల్లీ మెథాఫెటమైన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయడం ఇంకా ఈజీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా సింపుల్. అందుకే గోల్డెన్ ట్రయాంగిల్ ఇప్పటికీ ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఒక మేజర్ కన్సర్న్ గానే ఉంది.